నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ రాత్రికి రావణ వాహనం పైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా తరలివచ్చే భక్తులకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంచనా వేసుకోవాలి కదా. ఒకసారి మీరు శివమాల ధరించి క్షేత్రానికి వస్తే ఇడుముడితో ఒకసారి దర్శనం చేసుకుంటారు, కాకుండా మళ్ళీ దర్శనానికి వెళ్తారు. అలాగే జరిగింది. స్వామివారిని స్పర్శ చేసుకోవాలనుకున్నప్పుడు వెనక్కి లేట్ అవుతుంది. ఈరోజు వదిలేసినాం కదా, ఇంకా స్మూత్ అయింది, ఇంకా ఏమి ఇష్యూ ఉండదు. శ్రీశైలంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతలిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులు విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగ గ్రామోత్సవానికి తరలి వెళ్లి భక్తులను అనుగ్రహించారు. దేవస్థానం యొక్క కోఆర్డినేషన్ మీటింగ్ సమన్వయ కమిటీ అన్ని అధికారులతో, అన్ని శాఖల అధికారులు ఎట్లా అయితే చేసామో, ఎంత ఘనంగా అయితే చేసామో, ఒక్క దగ్గర కూడా రిమార్క్ లేకుండా, భక్తులకు ఏ ఆటంకం కలగకుండా ఎలా ఎంత జరిపామో ఈ ఇయర్ కూడా అలానే చేద్దామనే ఉద్దేశంతో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా సంబంధిత అధికారులందరితో కూడా మనం వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఎక్కడైతే నిర్ణయించాలి, అక్కడ శానిటేషన్ ఎట్లా చేయాలి అండ్ సిబ్బందికి కూడా నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి, అలానే ఇంజనీరింగ్ అసిస్టెంట్, మున్సిపల్ శాఖ వారికి మెయిన్గా. సో అదేవిధంగా ఒక 2 daysలో మేము పోలీస్ వారితో కలిసి పూర్తిగా ఆ చుట్టుపక్కల ఎట్లా ఫ్యూ లైన్స్ అనేది అరేంజ్ చేస్తున్నారు, అలానే రథోత్సవం టైంలో రోప్ పార్టీ ఎంత పటిష్టంగా ఉండాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది.